క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలని మీ అందరికీ టీవీ ద్వారా దిద్దుబాటే సిద్ధపాటు అనే ఈ దేవుని ఆలోచన సభలో చేరిన మీ అందరికీ ప్రభు పేరిట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. గత సందేశంలో 11వ వచనాన్ని 2 భాగాలుగా ధ్యానం చేసుకోగలిగాం. ఇప్పుడు 12వ వచనం చూడండి. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికిని వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. ఈ వచనములో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి సందేశాలు 2 ఉన్నాయి. జయించు వానిని అనే దాని గురించి మనం దాదాపుగా 3 లేదా 4 సందేశాలు చేసుకున్నామని నాకు జ్ఞాపకం. కాబట్టి జయించడం అంటే ఏమిటో మీకు చెప్పనక్కరలేదు. ఈ వచనంలో అతి ప్రాముఖ్యంగా కనబడుతున్నవి 2. ఒకటి స్తంభము, రెండవది కొత్తగా పెట్టే పేరు. ఈ రెండింటిని గూర్చి 2 భాగాలు చేసుకొని ధ్యానం చేసుకుందాం. ప్రస్తుతానికి ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనానికి మనం స్తంభము అనే దాన్ని గూర్చినటువంటి దేవుని అసలు ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12వ వచనంలో ఇలా రాయబడింది, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. ఆలయములో చేసేదను అంటున్నాడు. దేవుని ఆలయము. పరలోకంలో ఆలయం ఉంటుందా? పరలోకంలో దేవునికి ఆలయం ఉందా? ప్రకటన గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది, పరలోకమందున్న దేవుని ఆలయం. పరలోకమందున్న దేవుని ఆలయములో నుండి దేవదూత బయటికి రావడం, ఇలా మనం చాలా మాటలు విన్నాం. కాబట్టి పరలోకంలో ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. ఆయన సింహాసనం ఉంటుంది. దేవదూతలు అక్కడికే వెళ్ళి ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు, ఆయన మహిమను కొనియాడుతూ ఉంటారు. మరి ఆయన ఆలయం ఎంత చిన్నగా ఉంటుంది? పరలోకం అనేది ఒక పట్టణం కాదు. పరలోక పట్టణం అనే పదాన్ని వాడుతుంటాం, కానీ వాస్తవానికి పరలోకం ఒక సామ్రాజ్యం. మరలా చెప్తున్నాను, దేవుని పరలోకము ఒక సామ్రాజ్యము. సామ్రాజ్యం అనగా ఒక్క రాజ్యం కాదు, సామంతరాజు అంటారు. అంటే అర్థం ఏమిటి? పొరుగువాడైన వాడు, లేదంటే పరాయి రాజ్యం వాడు అని అర్థం. ఈ రాజ్యముతో నిబంధన చేసుకున్నవాడు, ఈ రాజ్యము కింద ఉన్నవాడిని సామంతరాజులు అంటారు. అనేక రాజ్యాల ఒక సముదాయాన్ని సామ్రాజ్యం అంటారు. దీని గురించి నేను ఆల్రెడీ పరలోక నాగరికత, పరలోక రాజ్యము, పరలోకపు సైన్స్ ఇలాంటి సందేశాలు చేసినప్పుడు అందులో నేను ఈ సందేశాన్ని కూడా చేశాను స్పష్టంగా. తర్వాత యెహోవాను గూర్చిన మర్మం అనే మెసేజ్ చేసినప్పుడు కూడా సామ్రాజ్యం గూర్చి స్పష్టంగా చెప్పాను. సైన్యములకు అధిపతి యెహోవా అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ అనేక ప్రపంచాల సైన్యములపైన అధిపతి అయిన యెహోవా అని స్పష్టంగా ఆ రోజు మనం ధ్యానం చేసుకున్నాం. కాబట్టి సామ్రాజ్యం అంటే అనేక రాజ్యములకు ఇది అధికార రాజ్యం. అంటే అనేక రాజ్యముల మీద అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి చక్రవర్తి అని పిలువబడతాడు. అనేక దేశాల మీద అధిపతి చక్రవర్తి. ఒకే దేశానికి అధిపతి రాజు. ఇప్పుడు ఈయన రాజువా? రాజులకు రాజువా? రెండు నిజమే. ఈయన రాజు కూడా. ఆయన రాజ్యానికి ఆయన రాజు, అనేక రాజ్యాలకు ఆయన రాజులకే రాజు. కాబట్టి ఆయన చక్రవర్తి. దేవునికే మహిమ కలుగును గాక. సో సామ్రాజ్యము అనే పదానికి అర్థం అనేక రాజ్యాల సముదాయం. అర్థమైంది కదా? దేవుని పరలోక రాజ్యము అంటే అదొక చిన్న పట్టణంగా మనం ఊహించుకుంటే మనం దేవుని ఆలయాన్ని దర్శించలేం, దేవుని ఆలయాన్ని గుర్తించలేము, ఊహించలేం. ఇలా ఉంటుందని చెప్పలేం. దేవుని పరలోక రాజ్య విస్తీర్ణత ఎంత పెద్దది అంటే రేపు భూప్రపంచం మీద ఉన్నటువంటి మానవ జాతి ఎత్తబడిన వారు
ఇతర ప్రపంచాలలో ఉన్న దేవదూతలు, కోటాను కోట్ల ప్రపంచాలలో నివాసం చేస్తున్న దేవదూతలు అందరూ వచ్చినా ఇంకా స్థలం మిగిలే ఉంటుంది. అంత పెద్ద రాజ్యం పరలోక రాజ్యం. మరి ఇప్పుడు ఆలయం ఎంత పెద్దగా ఉంటుంది అందరూ ఆరాధించాలంటే? చాలా. మరి కిరణ్ పాల్ గారు మీరు ఏమంటారు? ఒక ఆలయంలో 1000 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, 1000కి లోపే ఉండాలి. 500, 600, 700 ఉంటే క్షేమాన్ని చూడగలుగుతాం. కారణం ఏమిటంటే ఒకే రొట్టెని తిని ఒకే పాత్రలోనే తాగాలి అంటే ఎక్కువ మంది ఉండకూడదు సంఘంలో. ఒకవేళ ఎక్కువ మంది ఉంటే 3 లేదా 4 ఆరాధనలు జరుపుకొని ప్రతి ఆరాధనకు ఒక రొట్టె విరిచి అందరూ ఏక శరీరం అని, ఏక కుటుంబం అని, ఒకే శరీరము తిని ఒకే రక్తము త్రాగే నియమంలో ఉండగలుగుతాం. 10,000 మంది ఉన్నారనుకున్న ఒక చర్చిలో ఇంకా ఒక్క రొట్టె విరవడం ఎప్పటికీ జరగదు. ఆ వచనం ఎప్పటికీ నెరవేర్చలేరు. వాళ్ళు తమ పేరును, ఖ్యాతిని పెంచుకోగలరు కానీ దేవుని నామాన్ని, వాక్యాన్ని హెచ్చించలేరు. సాయిల్ ఇంపాసిబుల్. కాబట్టి ఎప్పటికైనా గుర్తుంచుకోండి, ఒక్క రొట్టెను తినగలిగినంత మందే ఉండాలి. నాకు తెలిసి 500 కంటే ఎక్కువగా ఉంటే కూడా కొంచెం కష్టమే ఒక రొట్టెను తినడానికి. 500 వరకు ఉంటే సరిపోతుందో పెద్ద రొట్టె చేసుకుని దాన్ని విరుచుకుని చిన్ని చిన్ని ముక్కలు అందరం కూడా తినవచ్చు. ఒకే పాత్రలోనిది తాగాలి. ఒకే పాత్రతో తాగనక్కరలేదు. ఒక పాత్రను ఎత్తుకొని ప్రార్థించుకొని ఆ పాత్రలోనిది అనేక చిన్ని చిన్ని పాత్రలో పోసుకొని తాగవచ్చు. కానీ ఈరోజు ఏమవుతుందంటే చిన్ని పాత్రల్లో ముందే నింపేసి ఒక్క పాత్ర ఈయనేదో ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని దీన్ని రక్తముగా ప్రతిష్ఠించేస్తాడు. రక్తం కాని ద్రాక్షారసమేమో అందరికి ఇస్తాడు. అలా కాదండి, మేము దానికి ప్రార్థిస్తున్నాం అన్నారు అనుకోండి, అప్పుడు అనేక పాత్రల్లోనిది తాగుచున్నారు సంఘం అనేది వస్తుంది. అలా కాదు, ఒక పాత్రను ఎత్తుకొని ప్రార్థన చేసి ప్రభు దానిని అందరికి ఇచ్చారు, అందరు తాగారు ఆ రోజు కదా. కాబట్టి ఒక పాత్రలోనిది త్రాగాలి, ఒక రొట్టెను తినాలి. అందుకు సంఘంలో చాలా తక్కువ మంది ఉండాలి. మరి పరలోక రాజ్యం పరిస్థితి ఏమిటి? అంతమంది దేవదూతలు మనమందరం కలిసి ఆయన ఆరాధించడానికి వెళ్ళినప్పుడు ఎంత పెద్ద రొట్టె విరుస్తాడు ఆయన అంటే ఇంకా అక్కడ రొట్టె విరవాల్సిన అవసరం ఏమీ లేదు. మరి ప్రభు భోజన సమయంలో ఏమన్నాడు? మరలా నా రాజ్యంలోని మీ అందరితో నేను ద్రాక్షారసమును తాగుతానన్నాడు. అంటే అక్కడ అవసరం ఉందంటారా? ప్రభు భోజనశాల అని ఒక ప్రత్యేక మెసేజ్ చేసినప్పుడు నేను చెప్పాను, ఇక్కడ క్రీస్తుని మనం భుజిస్తున్నాము, అక్కడ క్రీస్తు మన ముందే ఉంటాడు, ఇంకా మనం ఎలా భుజిస్తాము? ఆయన మనకు తన ఉద్దేశములను భోజనంగా పెడతాడు. ఒక్కొక్క ప్రత్యేక సందేశం చేస్తాడు. ప్రతి ప్రత్యేక సందేశానికి ఒక ప్రత్యేకమైన రుచిని మన నాలుకకి చూపిస్తాడు అని స్పష్టతనివ్వడం జరిగింది. అయినా సరే దేవుడు తన మాటను నెరవేర్చుకొనగల సమర్థుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇకపోతే దేవుని ఆలయంలో స్తంభములు. ఆల్రెడీ దేవుడు కొన్ని స్తంభాలను పెట్టి మందిరాన్ని కట్టేసి పెట్టేశాడు. ఆల్రెడీ పరలోకంలో ఒక మందిరం స్థిరంగా ఉంది, మనం పుట్టక ముందు నుంచి ఉంది. మరలా ఇక్కడ ఏమంటాడు? జయించిన వానిని నా దేవుని మందిరములో స్తంభముగా చేసేదను. వానిని పరలోక రాజ్యములోని దేవాలయమునికి కాదు స్తంభంగా మార్చేది, విశ్వమందిరానికి స్తంభంగా మార్చుకోబోతున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు విశ్వమందిరములో నివాసం చేస్తాడు. విశ్వశరీరం అనే పుస్తకంలో చివరి టైటిల్ విశ్వశరీరములో త్రియేక దేవుని నివాసం అంటూ నేను ఒక ఆర్టికల్ రాశాను. అందులో మీరు తప్పకుండా దాన్ని చదివితే విశ్వశరీరం అనే పుస్తకంలో మీకు అర్థమవుతుంది. త్రియేక దేవుడు వచ్చి నివసించబోతున్నటువంటి విశ్వమందిర నిర్మాణం జరగబోతుంది. ఆ విశ్వమందిర నిర్మాణానికి దేవుడు కొన్ని స్తంభములను సిద్ధపరిచాడు. వాటిని ఇప్పుడు మనం వచనాల ద్వారా చదువుకుందాం, తెలుసుకుందాం. చూడండి, కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16, 17 వచనాలు చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఆలయం ఎవరు? మనం దేవుని ఆలయం అయ్యాం. మరి మనకు స్తంభం ఏమిటి? ఆలయానికి స్తంభాలు ఉండాలి కదా. మనం దేవుని ఆలయం అయితే మనకు స్తంభాలు ఎక్కడున్నాయి అంటే, పిల్లర్స్ అనే పదాన్ని స్తంభానికి మాత్రమే కాకుండా పునాదులు అనే దానికి కూడా వాడే అవకాశం ఉంది. మనకు పునాదులు ఉన్నాయి. దేవుడు భూమికి కూడా పునాదులను వేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. జ్ఞానానికి స్తంభాలు ఉన్నాయి. చూద్దాం ఒకసారి. చూడండి, యోబు గ్రంథం
9వ అధ్యాయం 6వ వచనం. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే, దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. దానికి స్తంభములున్నాయి. దేవునికే మహిమ కలుగును గాక. అమ్మ 26:11 కూడా చూడండి యోబు గ్రంథం. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. ఏమిటంట? ఆకాశ విశాల స్తంభములు అంట. దేనికున్న ఇవి స్తంభాలు? ఆకాశాన్ని కూడా స్తంభాలు వేసేసాడు. ఎటండినా ఎంత గొప్ప దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సామెతల గ్రంథంలో చూడండి, జ్ఞానానికి స్తంభాలు ఉన్నాయి. చూడండి సామెతల గ్రంథం 9 మొదటి వచనం. జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఎన్ని స్తంభములు అంటండి? జ్ఞానానికి 7 స్తంభములు ఉన్నాయంట. ఇది మాత్రమే కాకుండా రాజ్య స్తంభము అనే ఇంకో పదం కూడా మనం చూస్తాం యెషయా గ్రంథంలో. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 19:9 చూడండి. దువ్వెనతో దువ్వబడు జనుపనార పని చేయువారును తెల్లని బట్టలు నేయువారును సిగ్గుపడుతురు. రాజ్యస్తంభములు పడగొట్టబడును. ఏ స్తంభములంట? సో అక్కడ ఏ ఉద్దేశంతో ఆ వచనం రాయించాడో దాన్ని మనం ధ్యానించట్లేదు. ఓ పదం మనకు ప్రాముఖ్యం. అక్కడ రాజ్యానికి కూడా స్తంభాలు ఉంటాయి అని. ఓకే, ఇప్పుడు భూమికి స్తంభాలు వేశాడు, ఆకాశ విశాలానికి స్తంభాలు వేశాడు, మరలా జ్ఞానానికి స్తంభం ఉంది. ఇకపోతే రాజ్య విస్తరణ, రాజ్య స్థాపన, రాజ్య బలము కొరకు కూడా స్తంభాల ప్రస్తావన ఉంది. రైట్, ఇప్పుడు చెప్పండి, మందిరానికి స్తంభము ఏమిటి అంటే ఎఫెసీ పత్రిక 2:20లో రాయబడినట్లుగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది ఈ మందిరం నిలవడానికి ప్రాముఖ్యతను సంతరించుకుంది. మనకు పునాదులే స్తంభాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఈ మందిరం నిలబడడానికి స్తంభం ఎవరు? అపోస్తలులు, ప్రవక్తలు. దట్స్ ఇట్. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. అయితే ఇక్కడ ప్రత్యేకమైన మాట ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడు. ఏమిటంటే జయించిన వానిని నా దేవుని ఆలయములో స్తంభముగా చేస్తాను అంటున్నాడు. దేవుడు తన రాజ్యానికి స్తంభాలను కట్టుకోవాలనుకుంటున్నాడు. అయితే కొందరు వ్యక్తులనే స్తంభాలుగా నిలబెట్టే పని పెట్టుకున్నాడు ఆయన. అంటే వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అటెన్షన్గా అలాగే నిలబడి ఉంటారని కాదు. మీరు ఆలయమై ఉన్నారంటే నిజంగానే మీకు తలుపులు కిటికీలు కూడా ఉన్నాయటండి. ఆలయమై ఉన్నాము అంటే ఆయనకు నివాసమై ఉన్నాము అని అర్థం. మన విశ్వాసము అపోస్తులు ప్రవక్తల పునాది మీద నిలకడగా ఉన్నప్పుడు మనం ఆయనకు నివాసం అవుతాం. అపోస్తలు ప్రవక్తలు ఏం బోధించారు, ఏం నమ్మారో అదే మనం నమ్మగలిగినప్పుడు మనం ఆయనకు నివాసం. నేను చెప్తున్నాను, మీరు సత్యాన్ని నమ్మితే అడగనక్కర లేకుండా ఆయనే వచ్చి మీలో ఉంటాడు. సత్యానికి అంత సామర్థ్యత, అంత ప్రత్యేకత ఉంది. ఎందుకంటే సత్యవాక్యమును ఆయన నామము కంటే పైగా పెట్టాడు కాబట్టి. ప్రైజ్ ద లార్డ్. ఒక సత్యాన్ని మనం గుర్తించి నమ్మినప్పుడు అడగనక్కర లేకుండా మనలో నివాసం చేయడానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే సత్యము నమ్ముతున్న నీవు దేవునికి ఆలయం అయిపోతావు. ప్రైజ్ ద లార్డ్. ఈ మాట యోహాను సువార్తలో రాయించాడు, లూకా సువార్తలో రాయించాడు, ప్రకటన గ్రంథంలో రాయించాడు. మనం లేవ్యాకాండ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు కూడా ఆ గ్రంథము నిండా చాలా ప్రత్యేకమైన మర్మములు దాగున్నాయి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. సో మరలా రిపీట్ చేస్తున్నాను, సత్యము నమ్మితే అడగనక్కర లేకుండా ఆయన వచ్చి నివాసం చేస్తాడు. ఆమేన్. ఎవరు నా ఈ మాటల ప్రకారం చేస్తారో వాని యందు మేము వచ్చి నివాసం. యోహాను సువార్తలో అన్నాడు. ఆయన మాటల ప్రకారం అంటున్నాడు. ఆయన మాటలన్నీ అపోస్తుల ప్రవక్తల ద్వారా కలిగాయి అని బైబిల్ సెలవిస్తుంది. అందుకే యూదా పత్రిక 20వ వచనంలో ఏమంటాడు? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు అన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించడం చాలా అవసరం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మరొక అత్యంత ప్రాముఖ్యమైన విషయం నేను మీతో పంచుకుంటాను. చూడండి, గలతీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూస్తే స్తంభము అనే పదమును గూర్చి ఇక్కడ ప్రత్యేకమైన ధోరణిలో రాయబడింది. చూడండి. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యము కలుగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడవుటకు నాకును సామర్థ్యము కలుగజేసనని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన, ఆ మాట వింటున్నారా? స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడా హస్తనిక్షేపణ చేసినప్పుడు కుడి చేతినిచ్చి మేము మీతో పాలివారం అని సాక్ష్యాన్ని ఇస్తుంటాం. ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ విషయాన్ని గమనిద్దాం. స్తంభములుగా అనే ప్రస్తావించి కొందరు పేర్లు చెప్పాడు. ఏంటండి? స్తంభములుగా నియమించబడ్డారంట కొందరు.
అవును, వీరు దేనికోసం స్తంభాలుగా నియమించబడ్డట్టు? వారు ఎవరండి? వారు అపోస్తలులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అపోస్తలులు దేనికి స్తంభాలుగా నియమించబడ్డారు? దేవుడు తన సంఘాన్ని కట్టడానికి వారిని స్తంభాలుగా నియమించుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మనల్ని దేనికి స్తంభంగా నియమిస్తాడు? జయిస్తే విశ్వమందిరం కట్టడానికి మనల్ని స్తంభాలుగా నియమించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మందిర నిర్మాణానికి, ఈ ప్రపంచపు సంఘ నిర్మాణానికి, ఈ ప్రపంచంలో ఉన్న వ్యక్తులనే స్తంభాలుగా నియమించి దేవుడు పునాదిని వేస్తే, విశ్వమందిర నిర్మాణానికి దేవుడు సంఘాన్ని స్తంభంగా వాడాలనుకుంటున్నాడు. ఆమేన్. కాబట్టి వ్యక్తులు స్తంభాలయ్యే అవకాశం ఉందంటే అక్కడికి వెళ్ళి నిలబడడం కాదు, అక్కడ రాజ్యము నిలబడడానికి కావలసిన జ్ఞానము, దేవుని ఉద్దేశములు ప్రకటించే స్తంభాలు ఇవి. ఏ విశ్వాసం మీద రాజ్యం నిలబడుతుందో, ఏ విశ్వాసం మీద సంఘం నిలబడుతుందో దానికి మూలమైన వారిగా ఉంటారు వీళ్ళు. ప్రైజ్ ద లార్డ్. దానికి కేంద్రం అవుతారు వీళ్ళు. వీరిపై ఆధారం అవుతుంది. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, భూమి మీద మానవ జాతికి దేవుడు ఎంతో విలువిచ్చాడు. ప్రత్యేకంగా మనుషులలో కొందరిని ఎన్నుకొని వారికి విలువనిచ్చి వారి మీదే అందరూ ఆధారపడేటట్లు వారిని నాయకులుగా చేసి వారిని వాడుకుంటున్నాడు. ఎందుకంటే వారు స్తంభాలు. ప్రైజ్ ద లార్డ్. నేను ప్రార్థిస్తున్నప్పుడు మీ మీద చేయించి ప్రార్థించాల్సి వచ్చినప్పుడు కూడా కొందరు గూర్చి మాట్లాడుతూ, ప్రభువా వీరిని స్తంభాలుగా మార్చు, బలవంతులుగా మార్చు, స్థిరపరచు అని ప్రార్థిస్తూ ఉంటాను. స్తంభము అనగా అనేకులు నీ మీద ఆధారపడే స్థాయి పేరు స్తంభం. దేవునికే మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములునై ఉన్నారు. ఇక్కడ ప్రత్యేకమైన స్తంభాల ప్రస్తావన వచ్చింది. వీళ్ళు మందిరములో స్తంభాలు కాదంట, వీరు స్పెషల్. వీరు ఏమిటంట? దీపస్తంభాలు అంట. దీపస్తంభాలు. దీపానికి వీరు స్తంభం. దీపం నిలబడాలంటే వీరు స్తంభం. దేవునికి స్తోత్రం. వీరు ఉంటేనే వీరిపైనే దీపం ఆధారపడి ఉంటుంది. ఎక్కడున్నారు వీరు? జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో కనబడతారు. చూస్తారు ఒకసారి. జకర్యా గ్రంథం 4:11 వచనం చదవండి. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు ఒలీవ చెట్లకున్న 2 కొమ్ములను ఏమిటివనియు నేను అతనిని అడుగగా అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలువబడుచు తైలము పోయివారునై ఉన్నారని. ఏమిటంటండి? వీరిద్దరు అనే పదం వాడాడు. దేవునికి స్తోత్రం. సో ప్రకటన గ్రంథంలో మనం చూసినటువంటి వారిద్దరు, ఇక్కడ కనబడుతున్నటువంటి వీరిద్దరు ఒకటే కాదు, ఒకటి కాదు. కానీ వీరు చేసే పని ఒకటే గనక ఇక్కడ అక్కడ ముడిపెట్టాడు దేవుడు. ఇదేంటి కిరణ్ పాల్ గారు, యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ ఇక్కడ ఉంది, యాజ్ ఇట్ ఈజ్ వర్డ్ అక్కడ ఉంది, కానీ మీరు ఇద్దరు ఒకటి కాదంటారు ఏమిటి అంటే? అవును, వాస్తవం ఏమిటంటే ప్రకటన గ్రంథంలో కనబడుతున్న ఆ ఇద్దరు కేవలం ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఆ పని చేయబోతున్నారు. కానీ జకర్యా గ్రంథంలో కనబడుతున్నటువంటి వీరు మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఈ పని చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని కొంత వ్యత్యాసం సంతరించుకుంది ఇక్కడ. దీన్ని గుర్తించాలి మనం. అక్కడ ఇద్దరు సాక్షులుగా ఎవరైతే ఉండబోతున్నారో వారు నూతన ఒరవడిలో పనిచేస్తారు. అయితే సనాతనమైన అభిషేకం వారి తల మీద ఉంటుంది. వారు కేవలం ఒక దేశంలో పనిచేస్తారు. వారు యెరూషలేం దేశంలోనే సాక్ష్యం ఇస్తూ ఉంటారు. వారి సాక్ష్యం ప్రపంచమంతా వింటూ ఉంటుంది టీవీ ద్వారా. కానీ ఇప్పుడు మనం జకర్యా గ్రంథంలో చూస్తున్నటువంటి వీరిద్దరు మాత్రం దీపస్తంభములోనే నూనె పోసే ఒలివ చెట్లు ఇవి. ఏం చెట్లు ఇవి? వారు దీపస్తంభమై ఉన్నారని రాయబడింది, వీరు ఒలివ చెట్లని రాయబడింది. వ్యత్యాసం గమనించారా? మనం వచనం చదువుతున్నప్పుడు సేమ్ ఉంది కదా అని విడిచిపెట్టొద్దు. చదవగా దానికి దీనికి మధ్యలో ఉన్న కొన్ని వ్యత్యాసాలు బయటపడతాయి. వారిద్దరు దీపస్తంభాలంట, ఇక్కడున్న వారు మాత్రం ఒలివ చెట్లు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడున్న ఇద్దరు అక్కడ ఇద్దరు ఒకటేనా? ఇక్కడున్న ఇద్దరు అక్కడున్న ఇద్దరు ఒకటి కాదు. వారు దీపస్తంభాలు, వీరేమో ఒలివ చెట్లు. ఒక్క దీపస్తంభంలో నూనె పోసే 2 ఒలివ చెట్లేమో జకర్యా గ్రంథంలో ఉంటే, యాజ్ ఇట్ ఈజ్ పదాన్ని వాడుతూ ప్రకటన గ్రంథంలో 2 దీపస్తంభాల ప్రస్తావన ఎత్తాడు. దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని దేవుడు మీకు చెప్పమన్నాడు కాబట్టి చెప్తున్నాను.
కొందరు సంఘాలకు ఆధారంగా ఉండాలని దేవుడు నియమించాడు. వారు అపోస్తలులు, ప్రవక్తలు. కొందరు ఈ సంఘము దేవుని మీద ఆధారపడాలి అంటే, దేవుని స్వారూప్యంలోనికి మార్చబడాలంటే తప్పక దేవుని స్వారూప్యములోనే చెక్కుటకు మరలా ప్రత్యేకమైనటువంటి ఒలివ చెట్లుగా ఉండుటకు, అసలు ఈ స్తంభాలనే నిలువబెట్టే ఒలివ చెట్లు అవి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొందరు స్తంభాలైతే ఆ స్తంభాలనే నిలువబెట్టే 2 ప్రత్యేకమైన ఒలివ చెట్ల పని చివరి అంత్య దినాల్లో జరగబోతుంది. ఏంటా పని అంటే, అచ్చు ఒలివ నూనె, సువర్ణ తైలము ఈ భూమి మీద పోయడం, సంఘంలో పోయడం. అవును, సువర్ణ తైలం భూమి మీద ఎక్కడైనా దొరుకుతుందా మీకు? బంగారం నూనె దొరికిద్దా? ఈ భూమి మీద ఎక్కడ సువర్ణ తైలం దొరకదు. మరి ఎక్కడ ఉంటుంది సువర్ణ తైలం? అవును, సువర్ణ తైలం అనే పదం ఎక్కడుంది బైబిల్లో? ఊరుకోండి కిరణ్ పాల్ గారు. అక్కడ సువర్ణమయమైన అనే పదాలు, బంగారపు కమ్ములు, కొమ్ములు అనే పదాలు, బంగారపు దీపస్తంభం అనే పదాలు చూసాం, కానీ సువర్ణ తైలం అనే పదం కూడా ఉందేటండి అని అడిగే అవకాశం ఉంది. ఒకసారి ఆ పని కూడా చేసేద్దాం. చూడండి, అదే జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో 11, 12 కలిసి చదువుకుంటే ఇంకా మంచిది. చూడండి మరలా. దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండి ఈ 2 ఒలివ చెట్లు ఏమిటివనియు 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణ తైలమును కుమ్మరించు. ఒలివ చెట్లకున్న ఏం తైలం? సువర్ణ తైలమును. కాబట్టి ఈ సువర్ణ తైలము ఈ భూమి మీదికి దీపస్తంభములలోనికి వస్తుంది. మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ప్రకారం వారిద్దరు ఏమై ఉన్నారు? ఇప్పుడు ఆ దీపస్తంభములో కూడా నూనె ఎవరు పోయాలి? ఈ ఒలివ చెట్లు. ఆ దీపస్తంభాలను నిలవబెట్టేది కూడా ఈ ఒలివ చెట్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. కాబట్టి సంఘాలకు కొందరు ఆధారంగా ఉండాలని దేవుడు నియమించాడనేది ఎంత వాస్తవమో, చివరికి వారు నిలవబెట్టిన ప్రతి స్తంభపు ప్రాముఖ్యత పెరగాలి అంటే ఈ 2 ఒలివ చెట్ల పని జరగాల్సిందే అన్నది దేవుని సంపూర్ణ ప్రణాళిక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత విచిత్రమైన దేవుడు మనకు దొరికాడు. మరి ఇది చేస్తే ఏమవుతుందంటే, ఈ నూనె సంఘములో పడితే ఒక అద్భుతం జరగబోతుంది. తిమోతి పత్రికలో ఆ అద్భుతం ఉంది, చదివి ప్రార్థన చేసుకుందాం. తిమోతి పత్రిక 1వ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలెనని ఈ సంగతులు నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆ సంఘము సత్యమునకు స్తంభము ఆధారము. ఈ 2 ఒలివ చెట్ల వలన జరిగే గొప్ప పరాకాష్ట నెరవేర్పు ఏమిటండి అంటే, సంఘమే స్తంభం అవుతుందంట, సత్యానికి ఆధారం అవుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, 2 ఒలివ చెట్లు ఎవరిని కంటున్నారు? స్తంభాలను కంటున్నారు. సత్యమునకు స్తంభం అయిపోతుంది ఇది. అవును, ఆలయానికి స్తంభం అవ్వాలా, సత్యానికి స్తంభం అవ్వాలా? డౌట్. ఆలయానికి స్తంభాన్ని చేస్తానన్నాడా, సత్యానికి స్తంభాన్ని చేస్తానన్నాడా? రైట్, అదే చెప్తున్నాను. మనం సత్యానికి ఆధారం అయితే తప్ప విశ్వమందిర నిర్మాణం జరగదు. విశ్వమందిర నిర్మాణం జరిగితే వాటికి మనమే ఆధారం అవుతాం. ఆ మందిరం ఈ సత్యం పైనే కట్టబడబోతుంది అని ఎక్కడుంది? ఎఫెసీ 3:8-10 వచనాల్లో స్పష్టంగా ఉంది. పరలోకములో ఉన్న ప్రధానులకు, అధికారులకు మనం బోధ చేస్తే ఈ బోధ సత్యమైనదై వారు దాని మీద విశ్వసించుట చేత విశ్వ సామ్రాజ్య మందిర నిర్మాణం జరుగుతుంది. దానికి మనం చేసే సత్యబోధే ఆధారం కాబోతుంది. రాజ్య స్తంభము అని అందుకే చదివించాను. సో ఆ రాజ్యానికి స్తంభాలు పడబోతున్నాయి. ఆమేన్. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం అని విశ్వ ప్రపంచాల్లో ఉన్న దేవదూతలు అందరూ చెబుతారు. ఆ భూమి మీద నుంచి వచ్చిన సంఘమే సత్యానికి స్తంభము ఆధారమైంది బాబు. మనందరికి అదే ఆధారం. అమ్మా, మా ఊటలన్నీ నీ అందే ఉన్నవి అని చెప్పి అప్పుడు పొగుడుతారు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇదిగో జయించండి. మీరు స్తంభాలు అవ్వాలి అంటే సత్యమందుండి జయించండి, సత్యముతో ఉండి జయించండి, సత్యమే జీవితంగా మార్చుకొని జయించండి. ఎందుకంటే సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యమందున్నవాడు తప్పక గెలుస్తాడు, గెలిపిస్తాడు. దేవుడే తప్పక గెలిపిస్తాడు. ఎందుకో తెలుసా? సత్యం ఆల్రెడీ ఎప్పుడో గెలిచేసింది. గెలిచిన సత్యాన్ని ధరించుకుంటే నువ్వు కూడా గెలిపే. ఆమేన్. రాయబడింది, ఎవని యొద్దకు వాక్యము వచ్చునో వాడు దైవము
కాబట్టి సత్యసారము మనం అర్థం చేసుకున్న రోజున కట్టబోతున్న భవిష్యత్ విశ్వ మందిరానికి అనేక ప్రపంచాలలో నిర్మాణమవుతున్నటువంటి సజీవ రాళ్లను ఒకచోట పేర్చి మహావిశ్వ మందిరాన్ని దేవుడు కడతాడు. అందులో ఆయన నివసించడానికి మనం ఆధారం కాబోతున్నాం. అంతటి గొప్ప ధన్యత మనం పొందబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఎందుకంటే మనం సత్యమునకు స్తంభము ఆధారం. అంత మాత్రమే కాదంట, మనం సత్యమునకు సహాయం చేయాలంట, సత్యమును కాపాడాలంట, సత్యమును ప్రకటించాలంట, సత్యమునకు రక్షకులం అవ్వాలంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్తున్నాను ఒక్క మర్మం. దేవుడు ఎన్నో కోట్ల ప్రపంచాలు సృష్టించాడు. ప్రతి ప్రపంచంలో ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని పెట్టాడు. కోటాను కోట్ల వ్యక్తిత్వం ఆయనలో ఉన్నాయి. కానీ ఈ భూమి మీద మాత్రం అన్ని కోటాను కోట్ల వ్యక్తిత్వాలు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఎవరికి అర్థం కానిది మనకు అర్థమయ్యేటట్లు చేస్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రపంచంలో నివసిస్తున్న వారికి దేవుని ఒక వ్యక్తిత్వమే అలవాటు అవుతుంది. దేవుడు నేర్పిందే వారికి తెలుస్తుంది. కానీ దాచిపెట్టినవేవి వారికి తెలియదు. దేవుడు యుగములుగాను తరతరములుగాను దాచిన మర్మములను ఎక్కడ ప్రత్యక్షపరుస్తున్నాడంట? భూమి మీద ప్రత్యక్షపరుస్తున్నాడు. ప్రవక్తలు అపోస్తులుగా వినగోరియు చూడలేక వినలేక ఉన్న సంగతులు కూడా ఈ చివరి దినాల్లో బయలుపరచడం ద్వారా, ఆ విశ్వమర్మములన్నీ మనకు తెలిసిపోవడం ద్వారా ఇప్పుడు మనం ఎవరికి ఆధారం అవుతున్నాం? వారు నేర్చుకోవాలి, తప్పదు. ఎవరి మీద ఆధారపడాలి? ఇవన్నీ తెలిసిన వారి మీద ఆధారపడాలి. వారందరూ వచ్చి మన మీద ఆధారపడే మందిరం కాబోతున్నారు. అందుకే మనం ప్రధానులకు అధికారులకు బోధ చేయబోతున్నాం. సో సత్యానికి ప్రాముఖ్యత ఉంది. మనం పరిశుద్ధత, నీతి, యథార్థత అని చెప్పి దీన్ని పక్కన పెట్టేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యాన్ని బాగా నేర్చుకోండి. సత్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి. సత్యమే మనల్ని నడిపించి గెలిపిస్తుంది. సత్యాన్ని నమ్ముదాం, సత్యాన్ని ప్రకటించడానికి ప్రయాసపడదాం. గెలుపు మన వెనకాలే ఉంది. ప్రైజ్ ద లార్డ్. గెలుపు కోసం నువ్వు ఎక్కడికి పరిగెత్తక్కర్లా, గెలిపే నీ కోసం వస్తుంది. ఎందుకంటే నువ్వు నడుస్తున్న మార్గం సత్య మార్గం కాబట్టి. దేవుడు మీకు తోడైండునుగాక. మిమ్మల్ని ఆయన కట్టబోతున్న దేవుని ఆలయంలో స్తంభాలుగా మిమ్మల్ని చేయునుగాక. ఆయన ఉద్దేశాలకు స్తంభాలు మీరు అవుదురుగాక. ఆయన చిత్తానికి స్తంభాలు మీరు అవుదురుగాక. ప్రభు అత్యంత త్వరగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఈలోపే సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉండునట్లుగా ప్రయాసపడదాం. దేవుడు మీకు తోడైండునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా పరమ తండ్రి, ఈరోజు ప్రకటన గ్రంథములోని 3వ అధ్యాయం 12వ వచనంలో ఒక భాగం స్తంభము అనే పదమును గూర్చి ఇంత సమయం మీరు మాతో మాట్లాడారు. ఇంకా ఎన్నో సంగతులు మేము ఆ వచనంలో ధ్యానం చేసుకోవలసి ఉంది. మా హృదయాన్ని రంజింపజేశారు, ప్రోత్సహించారు, మాకు బలాన్ని ఇచ్చారు, మరలా నూతన ఉజ్జీవాన్ని మాలో రగిలించారు. ఆది సంఘ వైభవాన్ని మించిన వైభవం నీ ఉద్దేశములతో, నీ వాక్య సారముతో మాలో నింపుతున్నందుకు నీకు మహిమ కలుగునుగాక. మమ్మల్ని మేము నీ అధికారానికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడైండునుగాక. సర్వ సత్యమేవ జయతి. ఆమేన్.